65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు కీలక అడుగులు పట్టాయి. బ్లాక్ స్పాట్స్ దగ్గర రోడ్డు ప్రమాదాల నివారణకు కావాల్సిన నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్డు ప్రమాదాలు లేని 65వ నెంబర్ జాతీయ రహదారే తన లక్ష్యమని చెప్పారు ఆయన. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కలిసి సహకారం తీసుకుంటానంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. రహదారి వెంట బ్లాక్ స్పాట్స్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నడుం కట్టారు. ప్రస్తుతం కీలక అడుగు పడింది, దానిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు చిట్యాల్లో బ్లాక్ స్పాట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు. ఏంటి, ఎలా ఎప్పటిలోగా పనులు పూర్తి కాబోతున్నాయి? బ్లాక్ స్పాట్స్ వద్ద మీరు కాన్సన్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటి? 6 నెలల్లోనే ఈ బ్లాక్ స్పాట్ 17 పూర్తి చేయడం, డిసెంబర్ లోపే ఎక్స్ప్రెస్ ఏదైతే మల్కాపూర్ వరకు ఎల్బీఆర్కే నేను 600 కోట్లు ఎంపీగా శాంక్షన్ చేపించిన ఆ పనులు 70% పూర్తి 80% పూర్తి అయినాయి. ఆ నుంచి కోదాడ అవతల వరకు 6 లేన్ గా డిసెంబర్ లోపల స్టార్ట్ చేస్తానికి రేపే నాంది పలుకుతున్నాం. రేపు 5 గంటలకు గడ్కరీ గారికి కలవబోతున్నా. తప్పకుండా విజయవాడ హైదరాబాద్ విజయవాడ 2 గంటలు బై రోడ్ పోయే విధంగా, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు. అర్ధగంట ఫ్లైట్ ఎక్కడానికి జర్నీకి ఎయిర్పోర్ట్ కు 2 గంటల ముందు పోవాలి, గంట ఆడ ముందు బోర్డింగ్ చేయాలి. ఆ నుంచి ఎయిర్పోర్ట్ దిగి గన్నవరం దిగిన తర్వాత టౌన్ పోవాలండి. దాన్ని తగ్గిస్తానని కూడా 2 రాజధానులని కలిపే విధంగా డిసెంబర్ లోపు 6 లేన్ గా చేయడానికి రేపు గడ్కరీ గారి దగ్గర మీటింగ్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లతో నేను ఛాలెంజ్ గా తీసుకున్నా 3 నెలల్లో పూర్తి చేయబోతున్నాం. 17 బ్లాక్ స్పాట్స్ నిర్మాణం పూర్తయిన తర్వాత జాతీయ రహదారి ఎలా ఉండబోతుంది? ఇక యాక్సిడెంట్ తగ్గుతాయి, ఎక్కడ కూడా మరణాలు ఉండవు. మరణాలు లేకుండా ఇది టెంపరీ, పర్మనెంట్ గా డిసెంబర్ లోపే ఎన్ని వేల కోట్లైనా సరే ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నా. రేపు పోయిన తర్వాత కార్యాచరణ మొదలుపెట్టి తెలంగాణ మొత్తం హైవేస్ ని రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చడం, 30,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ తప్ప ఇంకొక 20-30,000 కోట్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంతో కేంద్ర మంత్రి గడ్కరీ గారి సహకారం కోరుతాం. అలా ఆయన శాంక్షన్ చేసిన ఆయనే రాష్ట్రానికి చెందిన కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి సహకారం కూడా తీసుకుంటాం. మాకు కావాల్సింది అభివృద్ధి, రోడ్లని మోడల్ గా చేసి తెలంగాణ రోడ్లంటే దేశమంతా చూసే విధంగా చేయడమే నా లక్ష్యం. 65 నెంబర్ జాతీయ రహదారి వెంట రోడ్డు ప్రమాదాలు లేని 65 నెంబర్ జాతీయ రహదారిని త్వరలో చూడబోతున్నారు. 17 బ్లాక్ స్పాట్స్ వద్ద ఉన్న నిర్మాణాలు పూర్తయితే ఎక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు, ప్రయాణానికి ఇబ్బందులు ఉండవు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ.